మీ పర్ఫార్మెన్స్కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది అనమాట. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్ చేసిన మీడియా వారికి అందరికీ హాయ్. అండ్ ఫస్ట్ అసలు రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి సినిమాకి. సో ఐమ్ సో గ్లాడ్ దట్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు, కలెక్షన్స్ అయినాయి అంటున్నారు, కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే, నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల November 2 డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్. అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకనే ఈ సినిమాకి జనరల్ సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను, బికాస్ దేర్ ఇస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం, ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం, ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం, లవర్స్ మధ్య ఎమోషన్ చూసాం, చాలా డిఫరెంట్ చూసాం. కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్, అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ హ్యూమన్ ఎమోషన్ అనమాట. సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్, అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది, అలాంటిది మన వాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది. అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు, ఇందాక ఈయన కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు, అవి కూడా తీయడం ఈజీ కాదు. బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చెయ్యాలి అని చేస్తున్న సినిమా ఇది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్, బీ ఇట్ ఆర్ ప్లానింగ్ కానీ, బీ ఇట్ హౌ ఆనెస్ట్ వీ వర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ. ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా సినిమాలో ఏముందో అదే చెప్తా ఉన్నాం. అండ్ నవంబర్లో రిలీజ్ అన్న వెంటనే, నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే మసాలాను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే 1 కూడా రాలంటే కొన్ని సీజన్స్ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒకటే అన్నాను టీం అందరూ ఉండి, సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తుంది అందరికీ, కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా, ఇది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారా అనేది చూడాలి అనేది అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే 1 కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేము ఎప్పటి నుంచో, బీట్ ద టికెట్ రేట్స్ కానీ, బీట్ ద సీజన్ దట్ వి రిలీజ్డ్ కానీ. ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది, నెమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే, నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి. వాళ్ళు నచ్చలేదు రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దం దాన్ని, అందుకనే యూ సీ మీ సినిమాలో ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను. బట్ ఈ సినిమా ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది, ఇంత మంచి సినిమా ఎంత బాగుంది ఇంకా పుష్ చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి. ఇప్పుడు TFI ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంది, బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ TFI విల్ నెవర్ ఫెయిల్ ఎనీవన్. సినిమా లవర్స్ మనం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీనికి గుర్తింపు వస్తూనే ఉంటుంది, అండ్ ఏ సినిమాలకైనా సరే. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే, 10 మంది చూస్తే 9 మందికి నచ్చింది, కానీ 10 మందే చూశారు అన్సీజన్ వల్ల. సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం. రేపు 20 మంది చూస్తే 18 మంది నచ్చుద్ది, 100 మంది చూస్తే 90 మందికి నచ్చుద్ది అనే నమ్మకంలో ఉన్నాం. సో దట్స్ వై వీఆర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ నౌ. అండ్ ఇప్పుడే నవంబర్ అయిపోయింది, డెత్ సీజన్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి, ఇప్పుడే వస్తూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ వై వీ స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్. ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఆ 10 మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే తీస్తాం సినిమా. సో అందుకే వీ వాంట్ టు పుష్ దిస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ రవి గారు మీరు అన్నట్టు ఈ సినిమా కాదు అనుకుంటే మాస్ కొట్టుడు అన్నీ కాకుండా అయ్యి తెస్తూ ఉంటారు, వాటితో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్, అంటే మేము ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం, మేము రైటింగ్ ఎంత గొప్ప సినిమాలు రాయగలుగుతాం, బీట్ రైటింగ్ కానీ, బీట్ ద వే ద పాయింట్స్ దట్ వీ సెలెక్ట్ కానీ, ఇలాంటి సినిమా తెలుగు సినిమాల్లో కూడా వస్తాయి అని చెప్పడానికి తీసిన సినిమా ఇది. అండ్ సో ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి, ప్రజలు ప్రోత్సహిస్తారు, మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి. రేపు ఒక కథ, ఇలాంటి కథ ఆనెస్ట్ ఫిల్మ్ రాయాలి, పెన్ను పేపర్ మీద పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు వింటారు తీస్తారు అనేది, ఆ ధైర్యం అనేది ఈ సినిమా. అండ్ Vivek and Mervyn, I'm always proud of you, the kind of background score or the kind of audio that you guys have given. మీకు యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా రోజుల తర్వాత ఇంత ఫ్రెష్గా వస్తుంది, అంటే వీళ్ళు ఫేస్లు చూస్తుంటేనే ఫ్రెష్నెస్ అనే పదం గుర్తొస్తుంది ఆడియన్స్కి, ప్రతి ఒక్కరు ఫ్రెష్నెస్ అనే పదం వాడుతున్నారు. అండ్ ఐ వుడ్ స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ ద న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమా. నువ్వు ఉంటే చాలే కానీ చిండుగుండ్లో కానీ కంపీట్ అవుతూ వెళ్తా ఉంది. అండ్ ఐ వాజ్ స్పెల్ బౌండ్ బై ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవ్ గివెన్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకోలేదు, వెరీ ఆనెస్ట్. అంటే ఏ మ్యాటర్ ఏం జరగకుండా ఊరికే లేపుదాం అనేది కాకుండా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి, అండ్ సీన్లో కంటెంట్ పెరిగేలాగా. అండ్ ఇంకోటి కూడా కూడా చెప్పాను, థియేటర్లో లౌడ్నెస్ కాకుండా మనలో లౌడ్నెస్ పెరిగేలాగా ఉండాలి, మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం.
దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి. అంటే మన సినిమాలు తీసేది ఊరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక్కటే కాదు, పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అనేదే ఈ సినిమా. ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది. దర్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ ఇట్ అండర్ కరెంట్గా, అండ్ వీ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్. ఒక మంచి ఇన్స్పిరేషన్తో బయటికి రావాలని తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ లైక్ ఐ సెడ్ 10 మందిలో 9 మంది అది ఫీల్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి, లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాజ్, హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్. అండ్ లాట్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో గాట్ ఎమోషనల్. I've seen those videos. And Mahesh, he's still one of the most honest filmmakers. ఆ రైటింగ్ కానీ అది కానీ చాలా మంది రైటర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి, అసలు అలా రాశాడండి, అసలు అంత ఆనెస్ట్గా ఎలా రాశాడని. సో తెలుగు సినిమా డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ. కంటిన్యూ ద సేమ్ వే. అండ్ భాగ్యశ్రీ బోర్సే, లైక్ ఐ సెడ్, ఒక రేర్ బ్రీడ్ అనమాట. గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. ఈ రెండుకి మించి అసలు ప్రమోషన్స్ అంటే నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్, జనరల్ హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో, ప్రమోషన్ రండి అని. తిని ముందుకు వెళ్ళిపోద్ది, నేను ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా అన్నట్టు అడుగుద్ది. ఆగమ్మ వస్తున్నామని వెళ్ళాలి మనం. సో ఐ థింక్ తెలుగు సినిమా ఇస్ బ్లెస్డ్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ. అండ్ యా, ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది, లైక్ ఐ సెడ్, 10 మందిలో 9 మంది నచ్చింది. ఇది ఎంతమంది 1000 మంది చూస్తే అంతమందికి 90% నచ్చుద్దని తెలుసు మాకు. అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్. అండ్ యా, సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం. అండ్ వీ హోప్ ద ఫిల్మ్ విల్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్ బిఫోర్ క్లోజింగ్ ది, కింగ్ కోసం తన ఫ్యాన్ ఏం చేశారో చూసాము, అండ్ తన ఫ్యాన్ కోసం ఆంధ్ర కింగ్ ఏం చేశారో ఫైనల్గా ఎండ్లో చూసాము. బట్ రామ్ ఫ్యాన్స్ కోసం రామ్ ఏదైనా చెప్పాలి అంటే, ఒక వర్డ్లో ఒకటి డెడికేట్ చేయాలి అంటే ఏ లైన్ డెడికేట్ చేస్తారు? ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, లైక్ ఫ్యాన్స్ డెడికేట్ ఈ సినిమానే వాళ్ళకి డెడికేట్ చేసి. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ ఎమోషన్ బిట్వీన్ అ బ్యూటిఫుల్ రిలేషన్ ఏంటి అనేది, అంటే నా ఫ్యాన్సే కదా, అందరు ఫ్యాన్స్, తెలుగు సినిమా చూసే ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి ఫ్యాను, తెలుగు సినిమా అనే వాళ్ళకి ఫ్యాన్. సో దే నో దట్ రిలేషన్. సో వాళ్ళందరికీ అది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎవరో కరెక్ట్గా తెలియదు కానీ సమ్మన్ రోడ్ అ బుక్ అబౌట్ దిస్, అండ్ తెలుగు సినిమాలో ఉన్నంత ఫ్యానిజం ఇంకెక్కడ చూడలేదని రాశారు ఎప్పుడు. సో మనకి పరిమితమైన ఎమోషన్, మనకు బాగా అర్థమైన ఎమోషన్, మనం బాగా ఫీల్ అయ్యే ఎమోషన్ ఇది. అదే అంటున్నారు, అవుట్ ఆఫ్ 10 people 9 people ఫెల్ట్ దట్. అంత హార్ట్ ఫెల్ట్ ఎమోషన్, రెగ్యులర్ ఎమోషన్ కాదు. జనరలీ సినిమాలో కొత్త పాయింట్ అంటారు. ద గ్రేట్నెస్ అబౌట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ వి ఎక్స్పెరిమెంటెడ్ విత్ అ న్యూ ఎమోషన్ దట్ హెస్ నెవర్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్. అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అన్నాం. ఒక కొత్త వరల్డ్ చూపిస్తున్నాం, కొత్త ఇది చూపిస్తున్నాం కదా, కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసాం. సో ఐ థింక్ మహేష్, హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఈవెన్ థింకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇట్. అండ్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే కదా, ఇట్స్ అబౌట్ అ హ్యూమన్ ఎమోషన్. ఇఫ్ యూ సీ సాగర్, ప్రతి హ్యూమన్ లాగా ఒక మారలీ రైట్ కైండ్ ఆఫ్ గాయ్. అండ్ దట్స్ వై ఇట్స్ బీన్ హార్ట్ టచింగ్. సో నా ఫ్యాన్స్కే కాదు, అందరికీ, తెలుగు సినిమా లవర్స్ అందరికీ రండి, ఎంజాయ్ చేయండి, ఫీల్ దట్ కనెక్ట్. మళ్ళీ ఈ పాయింట్ మీద సినిమాలు వస్తే లేదు కూడా తెలియదు, బట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్ అండ్ విల్ ఆల్వేస్ బీ వన్ ఆఫ్ అ కైండ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆంధ్ర కింగ్కి ఫ్యాన్గా మిమ్మల్ని ఎలా అయితే చూసాము, ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం వల్ల ఒక సినిమాకి ఫ్యాన్గా కూడా మిమ్మల్ని అలానే చూసాము. అండ్ అందుకే ఇంతమంది అభిమానులు అలా పెరుగుతూనే ఉంటారని ఇందాకే ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి సినిమాలతో ఎప్పుడు మీరు సూపర్ సక్సెస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా చాలా ప్రమోషన్స్లో కలుద్దాం. ఆంధ్ర కింగ్ తాలూకా ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ మీట్ని జరుపుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఇలాంటి మంచి సినిమా మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మీడియా. పర్లేదు, మీరు ఆ స్టెప్ వేస్తే సరిపోతుంది. Sorry. Hi everybody. Thank you so much for being here and supporting us today. Firstly, I want to start by saying thank you to my team for making me a part of such a beautiful story. Thank you Ravi Garu. Thank you Ram Garu. Thank you Mahesh sir. Without them, I wouldn't be Mahalakshmi, and I would really regret if I were not Mahalakshmi. So I'm very proud to be Mahalakshmi, and I always will be, because it's such a beautiful story. Thank you so much for all your wonderful reviews. I've read each and every one of them, and I can sense the love, and I hope you all spread the love. And at the same time, we went to the US store, theater visits, and the amount of love the film has got is very overwhelming and very sweet. And I hope more people get to see this film. Thank you. థ్యాంక్ యూ భాగ్యశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడట్లేదు, మీరు ఒక స్టెప్ వేయట్లేదు. ఓకే, మిగతావి చాలా ఉన్నాయి ఫంక్షన్స్, అక్కడ చూద్దాం అంటున్నారు ఆవిడ. ఓకే, ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చాలా బాగా చేసిన సినిమా అండి. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో, ఈ ఎమోషనల్ రైడ్గా ఉంటుంది ఇది, ఇంత అందరూ మంచి అప్రిసియేషన్ ఇస్తారు
అన్నీ ఏదైతే అనుకున్నామో డెఫినెట్గా అన్నీ మాకు వచ్చినాయండి. ఇక్కడ ఉన్న మంచి మంచి అంటే నేను అనేది జర్నలిస్టులు అందరూ కూడా చాలా బాగా సినిమా గురించి రాశారు. 10కి 8 మంది ఎక్స్ట్రాడినరీ అని రాశారు. ఒకళ్ళిద్దరికి ఏమున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి కాబట్టి దట్స్ ఓకే. వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేటట్టు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఎలా కరెక్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ రేటెడ్ దిస్ ఫిలిం అండ్ హూ హ్యాస్ అంటే వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఒపీనియన్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఒక నిజం మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా సినిమాని ఎంతమంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కళ్ళు 10కి 9 పీపుల్ అందరూ చాలా బాగుంది అనేదే వచ్చింది. కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద కలెక్షన్స్ అండి, ఇది కొంచెం డెఫినెట్గా తక్కువే ఉన్నాయి వెన్ ఇట్ ఈస్ మెజర్డ్ విత్ ద డెప్రిసియేషన్. కానీ మేము ఏంటంటే ఇది నవంబర్ ఎండ్, అన్సీజను, ఇన్ని ఫ్యాక్టర్స్, నెక్స్ట్ వీక్ ఇంకో పెద్ద సినిమా ఉంటాం, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఈ అన్నిటి మీద మేమైతే డెఫినెట్గా ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది అనేదైతే మేమైతే నమ్మాం. మేము అలాగే అనుకుని ప్రిపేర్ అయ్యాం. అలాగే మేము ఏదైతే అనుకున్నామో అలాగే కొంచెం తక్కువగానే ఉన్నాయి కలెక్షన్లు చెప్పాలంటే. ఈ అన్నిటికీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మేము చూసేది ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి, ఈ వీకెండ్ నుంచి బాగా సెటిల్ అయిపోయి ఈ సినిమాకి రన్ ఉంటుంది అనేది మేము బలంగా నమ్ముతున్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇవాళ దీంతో బిగిన్ అయ్యి రేపు నుంచి థియేటర్కి వెళ్ళో, లేకపోతే అభిమానులను కలుసుకున్నాం, లేకపోతే ప్రేక్షకులను కలుసుకున్నాం, ఏదో ఒకటి వినూత్నంగా ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ కేస్ చేతులెత్తేసిన సినిమాకైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు బాగుంది. అసలు ఇప్పుడు కొత్త డిబేట్ ఏంటంటే సినిమా చాలా బాగుందంటగా, కాదు కొంచెం కలెక్షన్ తక్కువ ఉన్నాయంటే ఇది ఒక కొత్త వెరైటీగా అనిపిస్తుంది. మాకే చాలా వింతగా ఉంది. దట్స్ ఓకే. ఈవెన్ దెన్ మా సైడ్ నుంచి మా ఏదైతే ప్రయత్నం ఉందో అదైతే మేము తప్పకుండా మా ప్రయత్నం అయితే కంపల్సరీగా మేము చేస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడు ఇది నెమ్మదిగా జనాలకు ఎక్కువ రీచ్ అయ్యి ఎవరైతే ఇంకా చూద్దాంలే అని చిన్న బద్దకిస్తున్నారో అందరూ కూడా దయచేసి చూడాలని, మంచి సినిమా చూడాలని, మంచి సినిమాని ఆదరించాలని, ఏంటంటే ఇదే మాకు అప్రిసియేషన్ ఫ్యూచర్లో కూడా. లేదంటే ఇక మళ్ళీ మంచి మాస్ కొట్టేసి 2 పాటలు మొత్తానికి ఆరబెట్టేసి రకరకాలుగా మేము కూడా ఇలాంటి కథలకే వచ్చేస్తాం. ఇలాంటి మంచి సినిమాని ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాం. అలాగే మా వంతు మా సైడ్ నుంచి కూడా ప్రమోషనల్ సైడ్ మేమైతే ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా ఇంకా టైం యూఎస్ వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? యూఎస్ వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ సినిమా రిలీజ్ వదిలేసి వదిలేసి కదండి, అది కూడా మన సినిమా. ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్తే ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఉద్యోగం వదిలేసారు కదా, ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. సో బేసిక్లీ ఏంటంటే లైక్ వి డిస్కస్ ముందర నుంచే నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. నవంబర్ అంటే ఏంటో తెలుసు మనందరికీ అండి సార్, కొంచెం సార్. సో నవంబర్ సీజన్ అంటేనే కొంచెం బాగా డల్. అందులో మంత్ ఎండ్ డబ్బులు ఉండవు, అది కూడా కాకుండా మిడ్ వీక్. సో వీ సా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ ఉంది. సో అందుకని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ అక్కడ ఉంది కదా అనే మైండ్ సెట్తో వెళ్ళిన సినిమా అది. సో సినిమాని వదిలేసే వల్ల ఈ సినిమా కూడా మాది ఎంత కష్టపడి వదిలేయం కదండి. సో ఫస్ట్ అక్కడి నుంచి చేసుకుంటూ ఇక్కడికి వద్దామని చెప్పేసి. అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ అంత గొప్పగా ఉండదు, చాలా లోగా ఉంది. ప్లస్ టికెట్ రేట్స్ కూడా పెంచట్లా. నా ప్రీవియస్ సినిమాల కన్నా కొన్ని ఏరియాస్ తక్కువ కూడా పెట్టాం, ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనేది. సో వీ వర్ నెవర్ కౌంటింగ్ ఆన్ నంబర్స్, ఎంతమంది హార్ట్స్ టచ్ చేయగలుగుతాం, ఇది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ఇలాంటి సినిమాలు చూస్తారు అనే ఇంటెంట్తో వెళ్ళాం. సో అందుకని అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఓకే రవి గారు, ఏంటి సార్ మీరు ఇది కాదు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు, అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్ లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజన్, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో గుర్తుంచుకోండి, రండి ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మా తీసేసి మీరు అంటే సుందరానికి డియర్ కామ్రేడ్ అంటున్నారు,
అది ప్రతిదానికి ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. దానికి మనం ఎవరం ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రశ్న. రామ్ గారు, సో వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద మూవీ ఈజ్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ. యూ వెంట్ విత్ ద ఫ్లో, యూ వెంట్ విత్ ద క్యారెక్టర్. సో వాజ్ దట్ ఎ కాన్షియస్ డెసిషన్? అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల టు కీప్ దట్ ఫైట్ ఆర్ టు కీప్ దట్ సాంగ్. సో వై వాజ్ ఇట్ నాట్ టేక్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన తర్వాత చాలా ఆనెస్ట్ స్క్రిప్ట్తో వచ్చాడు. కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్, రామ్ ఉన్నాడు ఇంకా పెంచాలి కదా, అది చేయాలి కదా, ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం, అది పెడదాం. మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు. సార్ జాతర సీన్లో ఐటమ్ సాంగ్ ఉండయో బాబు, ఇది చాలా చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు, నీకు కరెక్ట్ అనిపించట్లేదు, నీకు తెలుస్తుంది, లెట్స్ మేక్ ఇట్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాలో నేను కనపడకూడదు, సాగర్ అనే క్యారెక్టర్ ఒకటే కనపడాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు. లైక్ ఐ సెడ్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో, ఫ్యాన్ స్టార్ మధ్య అన్ని చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి. మన సినిమాకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమితం అయిపోయింది. సో అలాంటి చేసినప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్. ఇక్కడ చేయొచ్చు అన్నా సరే వద్దు, ఫైట్ కొడతాడు అక్కడ పడతాడంటే వద్దు, ఇక్కడే పడాలి. ఫిజిక్స్ కొంచెం విల్ కీప్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. చాలా జెన్యూన్గా రంగ గుర్తు ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఎవడో అట్టుకొని ఫైట్ అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ఆ లుక్తో మీరు 100 మందిలో కొట్టేస్తారు, నేను లుక్ వచ్చింది వద్దండి, కొంచెం తగ్గేది చేద్దాం, కరెక్ట్ నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతాను. సో బీ ఇట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ, యుల్ సీ అ న్యూ పర్సన్, యూ విల్ నెవర్ సీ రామ్. సో దాట్ ఈస్ సంథింగ్ దట్, అదే అన్న అంత ఆనెస్ట్గా చేసాం అనే ఇదే ఈ సినిమా. సో ఆంధ్రకి తాలూకా ఇస్ ఆల్ అబౌట్ ఆనెస్టీ. ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు, సాగర్ కనపడ్డాడు అంటున్నారంటే దట్స్ ది రీజన్. పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు. అవును, ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి. లేదండి, అదే అంటున్నా, నా ప్రతి హీరో సంగతి తెలియదు. ఎవ్రీ హీరో హ్యాస్ హిస్ ఓన్ స్ట్రాటజీ, ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ థింగ్. కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు. నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమా, ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఒక రకంగా చూస్తున్నారు, ఏంటి మన ఎంత జీవిలాగా జో క్యాస్ట్ వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్. పాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చేమో కానీ మన రీచ్ అంత ఉంది. వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళగలేరంటే దట్ ఈస్ ద రీజన్ వై. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది. సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది. లేదండి, ఐ డోంట్ మీన్ ఇట్. అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్, బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇదివరకు యూ యూస్ టు మిక్స్ ఇట్ అప్. అందరు హీరోలు చాలా చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు కూడా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు తగ్గించేసి ఎక్కువ ఆ జోన్, ఇప్పుడు ఆంధ్రకి తాలూకు అదే కదండి, అదే అందుకనే ఆ జోన్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని. లేదండి, అది చేస్తాను ఇది చేస్తాను, ఐ బ్లెండ్ బోత్. బట్ మనటిదాకా ఏంటంటే కొంచెం కంటెంట్ తక్కువ ఉన్న కమర్షియల్ సినిమాలు చేసాం. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేస్తా. అండ్ కమర్షియల్ సినిమాలు అయితే ఖచ్చితంగా చేస్తాను. బట్ ద వన్స్ దట్ వీ రెస్పెక్ట్, లైక్ ఇఫ్ యూ సీ ఎనీ సూపర్ స్టార్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, వాళ్ళు అక్కడ ఉన్నారంటే దట్స్ ఓన్లీ రీజన్ బీయింగ్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే చిన్న చూపు కాదు. కమర్షియల్ సినిమా అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎక్కువ మంది ఎక్కువ రకంగా ఎక్సైట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు ఇట్ కెన్ బీ ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. ఒక హీరో అనేవాడు ఒక పెద్ద మినిస్టర్తో ఎదురెళ్ళాడు అంటే సినిమాలో, అది చూసి ఇన్స్పైర్ అయినాడు. ఆ ఏరియాలో అంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించాలి అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. మేబీ ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేతో he might go and he might stand up for what is right. So you don't know how people get inspired in different ways. Commercial films, Rajinikanth సినిమాలు చూస్తే everything is inspirational. భాషా కానీ, నరసమ్మ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చిరంజీవి గారు చేసిన సినిమాలు, బాలకృష్ణ గారు చేసిన సినిమాలు, they're all very inspiring even though they're commercial. So I don't look down upon commercial cinema. They're very మీటర్ పట్టుకోవడం చాలా కష్టం, కానీ ఒక్కసారి పట్టుకుంటే దాని మీటర్ దానిదే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. రవి గారు, తర్వాత చూడగా చాలా మందికి నచ్చుతుంది, అరే ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది. సో అలా మీ కెరీర్లో అంటే చాలా సినిమాలు ఉన్నా ఎందుకంటే ప్రేమ అంట గుడ్ ఆర్టిస్ట్ నాకు బాగా నచ్చింది, చాలా మంది కూడా చెప్తుంటారు. Thank you. బట్ దాని తర్వాత అదొక మంచి ప్రయోగం. బట్ దాని తర్వాత మళ్ళీ మీరు మసాలా, పండగ చేసుకో, శివన్ లాంటి మళ్ళీ మాస్ సినిమాలకు వచ్చేసారు. Yeah. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూక్ అనేది కూడా ఈ టైంలో ఒక మంచి ప్రయోగమే. Yeah. బట్ అలాంటి ప్రయోగాలు చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు కానీ, ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు హిట్ అయినప్పుడు కానీ మీ మైండ్ సెట్లో ఏమన్నా చేంజ్ వస్తుందా సార్? అంటే అది చేశాను, ఫెయిల్ అయింది, జనాలు సరిగ్గా చూస్తలేదా, లేకపోతే నాలో ఏమన్నా లోపం ఉందా, నేనే సరిగ్గా డెలివరీ చేయలేదా, ఈ టైప్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ ఎందుకంటే ప్రేమ అంట మీతో పాటు మా టీవీలు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఎన్నిసార్లు వేసినా మాకు టీఆర్పీలు వస్తూ ఉన్నాయండి అని. బట్ యా,
ఎలా ఉంటుందంటే యాక్టర్ అనేవాడికి ఇప్పుడు జగడం హిట్ అయ్యి ఉంటే మేబీ మై చాయిసెస్ వర్ డిఫరెంట్, కానీ రెడీ వచ్చి ఉండేది కాదేమో. యు నో వాట్ ఐ మీన్? సో మన చేతిలో ఉంటుంది, మనకి ఏదైతే కనెక్ట్ అవుతున్నామో ఆ సినిమాలు చేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు. నాకు ఇంకా గుర్తు, లైవ్ షోకి వెళ్ళా నా ఫస్ట్ 4 సినిమాల తర్వాత. దేవదాస్ బ్లాక్ బస్టర్, జగడం అంత ఆడలా, రెడీ బ్లాక్ బస్టర్, మస్కా సూపర్ హిట్. ఫస్ట్ 4 సినిమాల్లో 3 పాజిటివ్ ఉన్నాయి, ఒకటి మాత్రం నెగిటివ్ అయింది. కానీ ఇప్పుడు లైవ్ కాల్స్ ఇదివరకు ట్రెండ్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు జగడం చూసి ఫ్యాన్ అయ్యాను ఎవరు. సో ఇప్పుడు జగడం అనేది హిట్ ఆఫ్ ఫ్లాపా? మీరు ఫ్లాప్ అంటున్నారు, కానీ నా కెరీర్కి హెల్ప్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. యు నో వాట్ ఐ మీన్? సో అది ఏ సినిమా ఎలా హెల్ప్ అవుతుందో మనకి ఎవరికి తెలియదు. ఇట్స్ ఫార్ బియాండ్ ఆల్ ఆఫ్ అస్. ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి దేనికి కనెక్ట్ అవుతారు, ఏది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అనేది తెలియదు. సో ఆంధ్రా కింగ్ తాలూకా ఇస్ అ ఫిల్మ్ దాట్ ఇప్పుడు దాకా నా కెరీర్లో ఇన్ని సినిమాలు చేశాను, కానీ ఈ సినిమా ఒక జెన్యూన్ సినిమా. ఆనెస్ట్ కూడా చెప్పాలి, ఎంత బ్యూటిఫుల్ రిలేషన్ చెప్పలేకపోతున్నామండి. ప్లస్ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని పాయింట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కొత్తగా. సో క్లైమాక్స్ ఇప్పుడు రాస్తున్నప్పుడు కూడా నేను మహేష్ అనుకుంది ఒక మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ అని చాలా సినిమాలు చూస్తాం, చాలా రెఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఈ సినిమా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో డైలాగ్స్ వింటారు దీంట్లో, ఎందుకంటే ఎమోషన్ అనేది కొత్తది. యూనో, సో అలాంటి సినిమా ఆనెస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో చేసిన సినిమా అది. అండ్ లైక్ ఐ సెడ్, ఐ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఇంతమంది ఇంత పాజిటివ్, నాకు ఫస్ట్ ఇంతమంది మీరే మంచి రివ్యూస్ రాశారు, మీరే ఇంత రేటింగ్స్ ఇచ్చారు. అండ్ ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 9 out of 10 పీపుల్ ఆర్ రియలీ లవింగ్ ఇట్. పెద్ద పెద్ద లెటర్స్ రాస్తున్నారు. సో అవి చూస్తేనే తెలిసిపోతుంది హౌ మచ్ దే లవ్ దిస్ ఫిల్మ్ అనేది. సో యా, థ్యాంక్ యూ సార్. టాస్క్ లైక్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ చూస్తుంటే ఎవ్రీ వన్ లివ్డ్ ఇన్ దేర్ ఓన్ ఫీలింగ్, లైక్ రియల్లీ ఒక డ్రీమ్ ఒక హీరోని కలవడం అనేది. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఫేవరెట్ హీరో, Yeah. బట్ ఎస్పెషల్లీ డూయింగ్ దట్ పార్ట్, మీరు ఏదైనా అంటే ఎవరిని ఎస్యూమ్ చేసుకుని, యాజ్ మీరు చాలా మంది ఫ్యాన్స్ని కలుస్తూ ఉంటారు, ఎవ్రీ వన్ విల్ షో హ్యూజ్ లవ్ టువర్డ్స్ యూ. సో ఎవరైనా ఫ్యాన్లో మీరు ఫీల్ అయ్యి యాక్ట్ చేయడం జరిగిందా దట్ లాస్ట్ పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్? ఎవరైనా అంటే- గుర్తొచ్చారా మీకు అని? నేను ఆ లుక్ చాలాసార్లు చూశానండి. చాలా చెప్తా ఉంటాయి, మోస్ట్ టచింగ్ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చేస్తారు, కలవటానికి అంత కష్టపడతారు, వస్తారు, చేస్తారు, కానీ కలిసినది ఏం మాట్లాడారు, అలా చూస్తూ ఉంటారు. హావ్ సీన్ దట్ లుక్ అండ్ దట్ లుక్ క్వశ్చన్ మీ అలాట్. ఏంటి ఏదో ఇలా చూస్తున్నారు, ఏంటి అసలు నేనేం చేశాను, అసలు ఏం లేదు, దేనికో కనెక్ట్ అవుతున్నారు, am I డిజర్వింగ్ ఎప్పుడు వస్తూ ఉండే థాట్. సో అందుకని దట్స్ ద రీజన్ వై ఐ డిడ్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అండ్ ఒక్కసారి కథలోకి అప్పటికే సాగర్ ఘాట్లో డీప్గా వెళ్ళిపోయాను. మహేష్ ఆ క్లైమాక్స్ చెప్పి ఇప్పుడు చెప్పకూడదు ఇంకా, బట్ అలా చూస్తున్నప్పుడు ఐ వెంట ఇన్ టు దట్ జోన్. అండ్ ఉపేంద్ర గారు కూడా హీ సెడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. ఆ ఫస్ట్ షాట్ చేసిన తర్వాత ఆయన గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన శివాజీ కాదు కదా ఈయన ఫ్యాన్ గారు, శివారెడ్డి గారు. ఐ స్టిల్ రిమెంబర్ అలా వచ్చి అలా నుంచుని అలా చూస్తునేసరికి కట్ చెప్పిన తర్వాత హీ స్టార్టెడ్ హ్యావింగ్ టియర్స్. ఆయన అసలు అడవకూడదు, ఆ కళ్ళం నీళ్ళు వచ్చేసి పక్కన అమ్మ విడిచేస్తుందని చేసి పక్క వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ సచ్ ఎ జెన్యూన్ థింగ్. అందరూ అంత జెన్యూన్గా ఫీల్ అయ్యి. అండ్ ఈ సినిమాకి ఏంటంటే అసలు జూనియర్ ఆర్టిస్టులు కూడా రామాయణ సీన్కి కానీ దీనికి కానీ వాళ్ళే వచ్చేసి జెన్యూన్గా వచ్చి చెప్పడం. And yeah, it's a very honest film, and climax especially, this film was written for the climax to convey that message. So yeah, thank you. Nagesri for garu, saying. here you got double lucky in November, like Kanta, then Andhra King Taluka. I don't know, you seen USA response, like claps for the few scenes, like there is an emotional scene in Andhra King Taluka near climax, so you got cheers here as well. So I think you have to experience Telugu states love also. I think we're planning theatre visits, and I was actually missing Hyderabad. Chala I was missing Hyderabad. I was telling Ram Garu, Ravi Garu, we have to go back, we have to promote, we have to do theatre visits because they want us, they want to see us, they want to give us all the love that they're feeling, they want to tell us it's a beautiful story. So waiting. Repu, I think we'll start. రామ్ గారు, యా, లాస్ట్ క్వశ్చన్. ఇక్కడండి స్ట్రైట్ హియర్. Yes, and hi. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank మూవీ చాలా నచ్చింది. Thank you. మూవీ చూసే ముందు ఫ్యాన్స్ అందరినీ నేను తిట్టుకునేదాన్ని, ఏంటి ఫ్యానిజం అని చెప్పి. బట్ మూవీ చూసిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అనేది మారింది. సో మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వచ్చే సీన్స్. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మీరు యాజ్ అ సాగర్గా యూ ఫీల్ లైక్ ఇంత ఉంటుందా, ఒక స్టార్కి ఇంత ఫ్యానిజం ఉంటుందా అని మీకు గూస్ బంప్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసినాయండి. కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టోటలీ ఇన్ టు దాట్ క్యారెక్టర్. సో నాకు గూస్ బంప్స్ అన్నట్టు కాదు, కానీ లైక్ ఐ మెన్షన్ ఎవ్రీ టైమ్ యూ పర్ఫార్మింగ్, ఇట్ వాస్ ద
సరౌండింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే పక్కన నుంచి నా క్యారెక్టర్ రోల్స్ ఉన్నారో వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను మహేష్ కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బీట్ తులసి గారు కానీ చాలాసార్లు ఉన్నారు, రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ. యూనో సో మురళీ శర్మ గారు స్పెసిఫిక్గా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు తన నా ప్రాణం సార్ అన్నప్పుడు నేను చూడట్లేదు మిమ్మల్ని కానీ పక్కన చేస్తున్నప్పుడే నాకు ఒకసారి అనిపించింది అన్నారు. యూనో ద సో మచ్ ఆనెస్టీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్తో ఉంది. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నా ఈవెన్ విత్ దే జస్ట్ రియాక్టింగ్ చాలా ఆర్గానిక్గా వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఇంట్రొడక్షన్ సీన్? అంటే లైక్ ఆ హోర్డింగ్ అన్నది కానీ, అంటే చాలా వరకు కట్అవుట్లో సినిమాస్లో Yeah. రిలీజెస్లో కట్అవుట్స్ మేమింత పెట్టించో అని ఫ్యాన్స్లో జరుగుతుంటాయి కదా. సో ఆ సీన్తోనే మీరు ఇంట్రొడక్షన్ అవుతుంది కాబట్టి కెన్ యూ టెల్ మీ అబౌట్? మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సినిమా కథ మొత్తం ఒక 6-7 సార్లు చెప్పేసాం సినిమాలోనే. మీరు ఫస్ట్ షాట్ ఇంట్రోలోనే సినిమా కథ ఉంటుంది. అండ్ అగైన్ నువ్వుంటే చాలే సాంగ్లో కూడా దారే లేని ఊరిని అడిగానుగా నువ్వేగా దారిని నాకు చూపింది. సో టెక్నికల్గా ఇంకొక అర్థం చూస్తే సెకండ్ హాఫ్లో ఊరు మారటానికి కారణం కూడా తనే. యూనో లాట్ ఆఫ్ ఈస్టర్ ఎగ్స్ లైక్ దాట్. అండ్ రైటింగ్లో మీరు డెప్త్కి వెళ్తా ఉంటే ఇంకా వస్తూ ఉంటుంది, తువ్వునాడు అంత అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే సో మచ్ థాట్ ప్రాసెస్ వెంట ఇన్ టు ఇట్. అండ్ ఒకటి రెండు కాదు, ఒక సీనే కాదు, మొత్తం చాలా ఉన్నాయి అలా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.